వీళ్ళు విద్యార్థుల వీధి రౌడీలా అనే అనుమానం కలిగేలా వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు రెచ్చిపోయారు. సీనియర్ విద్యార్థుల గ్యాంగ్ వార్తో ఆ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీలో మళ్లీ ఘర్షణ చేయకుండా ముందస్తుగా మోహరించారు. 8 మంది జూనియర్లు 10 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు వీధి రౌడీల్లా రెచ్చిపోయారు. సీనియర్ జూనియర్ల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కామన్ మెస్ లో జూనియర్ విద్యార్థులు సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని తన్నుకున్నారు. ఈ ఘటన చిలికి తీవ్ర దుమారానికి దారితీసింది. కామన్ మెస్ లో సీనియర్లు జూనియర్ల మధ్య ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. కామన్ మెస్ లో కొంతసేపు యుద్ధ వాతావరణం నెలకొంది. సీనియర్ విద్యార్థులకు జూనియర్స్ రెస్పెక్ట్ ఇవ్వకుండా కోపంగా చూస్తున్నారని నెపంతో జూనియర్లపై ఓ సీనియర్ విద్యార్థి పాల్పడ్డాడు. ఈ క్రమంలో జూనియర్ విద్యార్థులు కూడా మేమేం తక్కువ కాదని ప్రతిదాడి చేశారు. సీనియర్లు జూనియర్ల మధ్య పరస్పర దాడులతో ఒక్కసారిగా కామన్ మెస్ రణరంగంగా మారింది. సీనియర్లు జూనియర్లు పిడిగుద్దులు గుద్దుకొని బీభత్సం సృష్టించారు. అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించిన కొంతమంది విద్యార్థులను వెంటపడి మరి కొట్టారు. గర్ల్స్ హాస్టల్ కి వెళ్లే దారిలో సీనియర్లు జూనియర్ల మధ్య ఫైటింగ్ తో తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. పరస్పర దాడుల్లో కొంతమంది విద్యార్థులకు తీవ్ర గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ గొడవకు కారణమైన కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కానీ యూనివర్సిటీలో ఘర్షణ వాతావరణం మాత్రం చల్లబడలేదు. సాయంత్రం మరోసారి ఎదురుపడ్డ ఇరు వర్గాలు మళ్లీ ఘర్షణ పడ్డారు. కాకతీయ యూనివర్సిటీలో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీలో మళ్లీ ఘర్షణ జరగకుండా ముందస్తుగా మోహరించారు. 8 మంది జూనియర్లు 10 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు.